యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో మహిళా సంఘాల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై మెప్మా అధికారులు విచారణ చేపట్టారు. మహిళా సంఘాల సభ్యుల ఫిర్యాదుతో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. చౌటుప్పల్లో 34 మహిళా సంఘాలకు ఆర్పీగా పనిచేస్తున్న శోభ మహిళా సంఘాల రుణాల మంజూరులో ₹1,00,000కు ₹1,000 చొప్పున కమిషన్ తీసుకుంటున్నట్లు సభ్యులు ఆరోపించారు. ఆమెకు టీఎంసీ కవిత అండదండలు ఉన్నాయని, వారి సహకారంతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు అధికారులకు తెలిపారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన మహిళా సంఘాల సభ్యులు సంబంధిత అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విచారణలో ఆరోపణలు నిజమని తేలితే సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. అవినీతి జరిగిందని కంప్లైంట్స్ రావడం వల్ల ఈరోజు ఏం జరిగిందనే దానికి ఎంక్వైరీకి రావడం జరిగింది. సంఘాల సభ్యులందరినీ పిలవడం జరిగింది. వారి నుంచి స్టేట్మెంట్స్ తీసుకొని ఎవరైతే అవినీతి చేశారో వారి మీద చర్యలు తీసుకోవడానికి పై అధికారులకు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ సంఘబంధం ఆర్పి శోభా వాళ్ళ సంఘాల అన్ని పరిధిలో ఉన్న సంఘాలు పిలవడం జరిగింది. వారి నుంచి రిటర్న్గా ఏం జరిగిందని తెలుసుకొని అవినీతి జరిగిందా జరగలేదా అనేది ఓ నివేదిక తయారు చేసి గౌరవ కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జరిగినట్లయితే అంటే గౌరవ కలెక్టర్ గారు ఏ చర్య తీసుకోమంటే ఆ చర్యకు మేము సిఫార్సు. ఎంత అమౌంట్ అయింది సార్ స్కామ్? అమౌంట్ అనేది ఎంక్వైరీ జరుగుతుంది కదా, తేలిన తర్వాత ఎంత అనేది